lover after lover, hottest never, no tension, baby. Moving up good, so bella, 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 you bella. Think నువ్వు నేను coupling అయితే boom, 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 boom. So bella, 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 I love you, bella. Think నువ్వు నేను coupling అయితే salam, namaste, vanakkam, baby. Welcome to Express Raja. Super, what an energy. మార్కెట్ లో ఉంటుంది టొమాటా, మెత్తగా ఉంటుంది సపోటా. హోటల్లో ఉంటుంది పరాటా, ఎక్స్ప్రెస్ రాజాలో మీ ఆటా పాటా. ఇప్పుడు బాగుంది చూసారా? ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎగ్జైటింగ్ గేమ్స్. అయితే చదువులో అయినా ఉండాలి లేదా గేమ్స్ లో అయినా ఉండాలి. ఎలాగో చదువులో ఉండడానికి మనం అందులో ఉండడానికి ఇష్టపడము. మనకి రెండిట్లో లేవు, అది వేరే. గేమ్స్ లో ఉండడానికి ట్రై చేద్దాం. లెట్స్ రెడీ ఫ్రెండ్స్. సూపర్, ఆల్ ది బెస్ట్. పి ఫర్ నమస్తే ప్రదీప్ కాకా. అబ్బా. పి ఫర్ ప్రో కబడ్డీ అన్న. ప్రో కబడ్డీయా? పి ఫర్ ప్రో కబడ్డీ. చూడడానికి ఎక్సైట్మెంట్ గా ఉంటది, ఆడినోనికే దూల తగులుతుంది. ఎవడెక్కడ పట్టుకుంటాడో ఏం లాగుతాడో తెలియదు. లేపంగా జాగ్రత్త, మెల్ల కొట్టుకో. ఆర్ ఫర్ రగ్బీ భయ. సైన్స్ రగ్బీయా? ఓ, వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. చూడడానికి చాలా అందంగా ఉంటది అన్న. అదే కర్రలు పట్టుకుని బాల్ కొట్టుకుంటూ వెళ్తారు, బొక్కలే. మేము ఆడేది ది అమెరికన్ ఫుట్బాల్. రగ్బీ అన్న. దాన్ని అమెరికన్ ఫుట్బాల్ అంటారా? చూడడానికి బాగుంటది అన్న, ఆడితే దుల తీరుతుంది. అదేంటి ఒకరి మీద ఒకరు పడుకుంటూ ఉంటారు? కానీ గేమ్ అబ్బాయిల కన్నా అమ్మాయితో ఆడితే బాగుంటది. మైక్ పక్కన అబ్బాయికి, నువ్వు కిందరా. ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు బొటన వేళ్ళు పట్టుకున్నాము నువ్వు. అలాగే ఉండు భయ్యా. రగ్బీ గేమ్ ఎలా ఉంటుందని చూపిస్తా. బొట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే వెరీ గుడ్ భయ్యా, సూపర్. ఓకే, ఈ ఫర్ 7 పెంకులు. 7 పెంకులు. నడ్డి వాచిపోయేదిరా బాబా గేమ్ ఆడితే. పెట్టే లోపల పట్టా 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 కొట్టేవాళ్ళు. ఒక రాయి మీద 7 పెంకులు. ఒక బంతి అంటే తెలుసా? తెలుసు. బాలు. పెంకకి దెబ్బలు, దెబ్బకి అరుపులు. మా ప్రాస్తో కలిసిందమ్మా, చాలా బాగుంది. వెరీ గుడ్, అద్భుతం. ఏం చేస్తుంటారు ఇప్పుడు? బీపీటీ. అంతసేపు ఆలోచించారని నాకు అర్థమైంది. డిక్కిడియం చేతులు కట్టుకుంటే బంగారం. ఏం పేరు? ఆర్య 1, ఆర్య 3. వెరీ గుడ్. ఏం చేస్తుంటావు? బీబీఎం. భలే మొగాడువే. బీబీఎం అంటే నిన్ననే జాయిన్ చెప్పలే ఇంకా. ఏంట్రా అది? ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యావా? డిగ్రీలా? దానికి ముందు ఏం చదివావు? డిగ్రీ. ఇంటర్ అయిపోయింది. ఏ బ్రాంచ్? చెంపపేట నారాయణ. కాలేజ్ బ్రాంచ్ కాదు నాన్న బంగారం. సబ్జెక్ట్ ఎంపీసీ. డాక్టర్ అవుదాం అనుకున్నా అయితే. అదే ఎంపీసీ డాక్టర్ అవడానికేగా. బైపీసీ డాక్టర్. అవునరా, మాకు తెలియదు మరి. అనేదో అడుగుదా. అబ్బా డాక్టర్ అవడానికా అంట. వెరీ గుడ్, సూపర్ నాన్న. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ లో? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్. ఇప్పుడు నిజం చెప్పి ఏం చదువుతున్నాను? బీబీసీ. 9th, 8th? 9th. అదే ఏం చదువుతారంటే బీబీఎం అంటే నేను చెప్పకూడదు, నిన్ననే జాయిన్ అయ్యానంట. ఓకే, ఎస్ ఫర్. హాయ్ భయ్యా. హాయ్. ఐఎమ్ అక్షయ్ ఫ్రమ్ అంబర్పేట్. అక్షయ్ ఫ్రమ్ అంబర్పేట్.
ఐఎమ్ ప్రదీప్ ఫ్రమ్ మణికొండ. ఎస్ ఫర్ షార్ట్ పుట్ భయ్యా. ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉంటది. ఇది మనం ట్రై చేస్తే లేపడానికి అరగంట, విసరడానికి రోజు, అదే మీద పడితే లేవడానికి ఒక వారం పడుతుంది. పిచ్చివాడ, చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసావా, ఆడేవా? నేను రోజు మా ఇంట్లో ఇడ్లీ అనగానే దాన్ని ఇట్లా తీసి జుప్ అని ఇసిరేవాడినమాట. ఎక్కడ పడుతుంది భయ్యా? అది 2-3 ఇళ్ళు అవతల పడేది. 3 అవతల ఇంట్లో సరోజ ఉండేది. అలా గురి చూసి వేయడమే అంతే. ఆ మేడమే సరోజ పడిందా మరి? సరోజ పడలేదు కానీ వాళ్ళ పనమ్మాయి నెక్స్ట్ డే చట్నీ కూడా ఇసిరంది. ఉత్తి ఇడ్లీ నేనేం చేసుకోండి రా, చట్నీ కూడా ఇసిరంది. సూపర్, థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్ స్కేటింగ్ అయితే అమ్మాయిలు చేస్తే చాలా బాగా చేస్తారు. అదే అబ్బాయిలు చేస్తారు అనుకోండి కింద పడతారు, సంసారానికి పనికి రాకుండా పోతారు. ఏ అబ్బాయిలు ఎందుకు పడాలి స్కేటింగ్ చేస్తుంటే? మేము కింద స్టోన్స్ వేస్తాం కాబట్టి. మీరు కింద స్టోన్స్ చేస్తారమ్మా, వాడు పనికి రాకుండా పోవడం కోసం నువ్వు కింద స్టోన్స్ చేస్తావా తల్లి? మా తల్లి, అరే జాగ్రత్త అన్న స్కేటింగ్లు అవి. అట్టుపండు తొక్క మీద కాలేజ్ ప్రాక్టీస్ చేసుకుంటాను అని. ఇలా చాలా మంది ఉంటారు మన జీవితాలతో ఆడుకోవడానికి. మీకు కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయా? మీరు ఎవరితో ఆడుకున్న సందర్భాలు? నేను ఎగ్జామ్ లో పాస్ అయ్యాను అని మా ఫ్రెండ్స్ కి చెప్తే ఏ సూపర్ జోక్ రా అని ఇప్పటికీ నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు అసలు. సిట్టింగ్ చేస్తారు కదా, సిట్టింగ్. అరే రెడీగా మందు సిట్టింగ్ వేసినప్పుడు అందరు తాగుతారు, అందులో ఒక మాదాగాడు ఉంటాడు. అందరు తాగినాక కరెక్ట్ 90 పడ్డాక ఆ మాదాగానికి ఉంటదన్న వారితో ఆడుకుంటారు అందరు కలిసి. తప్పునన్నా, నెక్స్ట్ టైం నుంచి వాడికి కూడా కల్పించండి కొంచెం. నువ్వు చెప్పినాగా ట్రై చేస్తా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ ని స్లిప్ పెట్టి రాస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాను, ఏడిపిస్తాను. అవునా? మీరు కూడా చేసేవాళ్ళు? నిజంగా స్లిప్ ఉంటుందా? అమాయకురాలా. మేము ఉంటే ఆయన ఎక్కడ చెక్ చేసాము, ముందు ఉన్నట్టు తర్వాత వచ్చి చూస్తాడు, దాని తర్వాత తీస్తాను బయటికి. ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ ఫైనల్ ఇయర్. వావ్, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నైస్ కోర్స్, అది చాలా ఇంపార్టెంట్. అది కొంచెం స్టార్టింగ్ లో టఫ్ అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటు అయిపోద్ది. ఏమో అని స్పెషల్ డిగ్రీ పిహెచ్డి చేయాలి అందులో. నేను ఎప్పుడైనా పార్క్ వెళ్ళినప్పుడు మా ఫ్యాకల్టీ మా క్లాస్ రూమ్ లో అమ్మాయితో కనిపించినప్పుడు మా సార్తో ఆడుకుంటాను. నువ్వు పార్క్ వెళ్ళినప్పుడు మీ సారు మీ క్లాస్మేట్ అమ్మాయితో అక్కడికి వస్తే నువ్వేం చేస్తున్నావు అక్కడ పార్క్ లో? ఎవరైనా అమ్మాయి కోసం అని వెతుకుతున్నాను. ఎవరెవరు మా క్లాస్ వాళ్ళు వస్తున్నారా అని చెప్పి వెతుకుతా ఉన్నావా? నువ్వు ఒక్కడికి వెళ్ళావా నాయన? నేను ఒక్కనే వెళ్ళాను. బాగా ఖాళీగా ఉన్నావు భయ్యా. ఏం చేయాలి భయ్యా, తప్పదు కదా. థ్యాంక్ యూ. డిగ్రీ అయిపోయింది. ఏం చేద్దాం అనుకుంటావు? ఏమో నువ్వు కోర్సు ఉంది కదా, ఇప్పుడే తెలుసుకున్నాను భయ్యా, నేర్చుకుంటా. అది కూడా మంచి కోర్సు. నన్ను డీటెయిల్స్ అడుగు, నేను చెప్తాను. నేను ఆల్ ది బెస్ట్ బ్రదర్. మన ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాడికి వచ్చి రాఖీ కడితే ఆడుకుంటాం బాగా. మన లవ్ సక్సెస్ అయినంత ఆనందంగా ఉంటది. నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రాఖీ కడితే ఈసారి నుంచి 2 రాఖీలు మన అమ్మాయిని. పర్లేదు, మనకి ఇంకో ఫ్రెండ్ ఉంటది కదా. నాకెందుకో ఈ అబ్బాయి డాన్స్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. దాన్ని బేగొచ్చాయి.
మ్యూజిక్. మంచిది సరే, చలవ చేస్తా. మెల్ల మెల్ల అడ్డం పడతాయి, గింజలు అడ్డం పడతాయి. ఇంక చాలండి. మ్యూజిక్. అలాంటి టాలెంట్ కనిపించి ఇట్టే గుర్తుపట్టే ఆయన నుంచోగానే అర్థమైంది డాన్స్ అని. భయ్యా నిజం చెప్తా, నా భూతం నా భవిష్యత్ అది. అసలు అలాంటి డాన్స్ నా జీవితంలో చూడలేదు. నీకు ఇన్ని కెమెరాలు ఉండగా నీకు అదొక్క కెమెరా ఎందుకు కనిపించినా కదా, దాంతోనే ఆడుకో. అది ఎటు వెళ్తే అటు ఎన్ని డాన్సెస్. బట్ సూపర్, వండర్ఫుల్, వాట్ ఎన్ ఎనర్జీ. This is Samuel. Samuel. Yeah, I'm a big fan of you. Thank you so much. లవర్ పర్స్ తీసుకొని ఏడిపించడం. లవర్ పర్స్ దొంగదంగా తీసుకొని ఆడుకోవడం. లవర్ వ్యాలెట్ ఓల్ది గర్ల్ ఫ్రెండ్ రా. యా సరదాగా. నీ భాష నాకు తెలిసి డాన్స్ లోనే అర్థం అవుతుంది నాకు. మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చొచ్చే. కంఫర్టబుల్గా ఇంకొక చిన్న ముక్క నా బుజ్జి కదా తినేనాను. అయిపోద్ది మంచిదన్న. ఇంకొంచెం అది అయిపోయింది. తప్పు టీచర్ ఆ మ్యూజిక్. ఇప్పుడు బానే ఉంటుంది, రేపు పొద్దున్న లేచేటప్పుడు ఏంటి. ఓకే శుభం. ఇప్పుడు గేమ్ ఆడదాం. ఇట్ సైడ్ టీం నుంచి ఒక నలుగురు,
ఇట్స్ ఏ టీం నుంచి నలుగురు కావాలి. ఓకే, సో టాపిక్ ఇస్తాం, ఆ టాపిక్ తగ్గట్టు మీరు ఆన్సర్ ఇస్తారు. అండ్ తప్పు చెప్పినా రిపీట్ అయినా టైం తీసుకున్నా అవుట్ అయిపోతారు, కూర్చుంటారు. అలా మీ టీంలో నలుగురు కూర్చున్నారంటే అవుట్ అయిపోయినట్టు ఆ టీంకి టాస్క్ ఉంటుంది. రెడీయా? సో మీకు వస్తున్న టాపిక్ మీతో స్టార్ట్ చేస్తాను. మీకు తెలిసిన హీరోయిన్ పేర్లు. సమంత, రకుల్ ప్రీత్, తమన్నా, పటేల్, హెబ్బా పటేల్, పటేల్ కాదు, హెబ్బా పటేల్. హెబ్బా పటేల్, ఐశ్వర్య, సౌందర్య, అమని, అబ్బో మొత్తం డిఫరెంట్ ఉన్నారు. ఇటు అనుష్క, త్రిష, కాజల్, కత్రినా కైఫ్, కాజోల్, క్యాథరిన్, కవిత్రి, రోజా, సిమ్రన్, సన్నీ లియోన్, కలర్ స్వాతి, ఐశ్వర్య రాయ్, కూర్చో, నేను చెప్పింది ఆల్రెడీ. విజయశాంతి, భానుప్రియ, రంభ, జయప్రద, శ్రద్ధా కపూర్, జయసుధ, బోని కపూరా, జయసుధ, నయనతార, రాశి, చికన్నా, రమ్యకృష్ణ, భోజనాలు పెడతారు, కూర్చోమ్మ. సకల ముక్కలం వేసి కూర్చో హ్యాపీగా ప్రశాంతంగా. అనుష్క నేను శర్మ, అడిగానా? టాపిక్ చేంజ్. ఎగ్జిబిషన్ లో ఏముంటాయి? రోలర్ కోస్టర్, జైంట్ వీల్, పాప్కార్న్, లైట్స్, ఉంటది. స్క్రీన్స్, ఐస్ క్రీమ్స్, బలూన్ షాప్, బెలూన్స్ షాప్, చిల్డ్రన్, చిల్డ్రన్, మిర్చి బజ్జీ, చాక్లెట్స్, కప్ కేక్స్, ఇదంతా తిండే. వెళ్ళి అప్పడం, మొత్తం మెనూ కార్డు ఒకటి తెచ్చుకుంటే నాంపల్లి వెళ్ళి చక్కగా 10 రౌండ్లు తిరిగిద్ది ఇది. పిల్లల బొమ్మలు, క్లాత్స్, బట్టలు, బట్టాలి, అర్థమైంది. అమ్మాయిలు ఉంటారు భయ్య. బాగుపడు నువ్వు. అలా కూర్చో. ఎగ్జామ్ ఎందుకు ఇంకా? యాక్సెసరీస్, నేను అడిగినానా? టాపిక్ చేంజ్. రైల్వే స్టేషన్ లో ఉండేది. ట్రైన్స్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అప్ప నేను ఎడ్ల బండ్లు ఉంటాయనుకున్నాడా. ప్లాట్ఫామ్, రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందని అడగలేదు భయ్య, అందులో ఏముంటాయని అడిగా. అవును, ఉంటాయి. చాయ్ సమోసా, చాయ్ సమోసా ఎలా ఉంటాయి? చాయ్ సమోసా ఎలా అరుస్తారు? చాయ్ 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 చాయ్. టీవీ, వాటర్ బాటిల్, నువ్వే అనుకున్నా మొత్తం మీ గ్యాంగ్ అంతా ఇంతేనా? ప్యాసింజర్స్, బెంచెస్, వెయిటింగ్ రూమా, రైల్వే ట్రాక్స్, 220 కి సాలార్జీ మ్యూజియం ఉంటుందమ్మా, అక్కడ ఒకసారి నుంచోవా ఇలాగా. మైక్స్, స్పీకర్లు ఉంటాయి భయ్య. మైకులు, స్పీకర్, టీసీ, టికెట్స్, టిఫిన్ సెంటర్స్, అనుకున్నా. ఇంకా రాలేదేంటా ఇవన్నీ? ఆఫీస్ ఉంటుంది, రిజర్వేషన్, టికెట్ కౌంటర్ లాంటిదా? వావ్, వండర్ఫుల్. వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి భయ్య. కూకోను భోజనాలు పెట్టండి ఇళ్ళకి. చైర్స్, నేను అడిగినానా? టాపిక్ చేంజ్. రౌండ్ గా ఉండేది. బాల్, ఏం ఆన్సర్? లడ్డు, మెంటోస్, దిమాగ్ కి బత్తి జలా దే, మెంటోస్ రౌండ్ ఉంటుందా? ఎగ్ షేప్ ఉంటుందా? ఎలా చూస్తే అలా. ఇప్పుడు ఏరియాలో ఉంటారు మీరు? బాలాపూర్ లో రౌండ్ ఉంటుందా? మెంటోస్ ప్రాబ్లమే లేదు. గోళీలు, చందమామ, మూడు చందమామ వేరే ఊర్లా. కూకో ఏమిటి? కూకో అదురు ముగ్గురు కూర్చున్నారు. ప్లేట్, ఐస్, ఓరిడేసాలో కూకో
టాపిక్ చేంజ్. సిటీలు. హైదరాబాద్, పూణే, ముంబై, అదేదో నాకు హైదరాబాద్, ముంబై, చెన్నై, పూణే, ఫైనల్స్ కదా ఒకళ్ళే మిగిలేరు కదా మరి. జమ్మూ, కోల్కతా. నీ ఇష్టం అంటే ఏదో నాకు వేసిన అనిపించాం. ఓకే జమ్మూ, జమ్మూ కాదా, ఓకే కోల్కతా తీసుకో, సిగ్గుపడతావు ఎందుకు. చండీగఢ్, భువనేశ్వర్, భువనేశ్వర్, బెంగళూరు, శ్రీనగర్. నీకు ఆంధ్ర తెలంగాణ ఏం దొరకలేదా? తిరుగుతున్నావు పైకి వెళ్ళి అక్కడక్కడ. అమరావతి, జక్కాయగూడ, విజయవాడ, సిక్కిం. సిక్కిం స్టేటా? స్టేట్ కదా, రాంగ్ ఆన్సర్. ఓకే తీసుకో, అంతే రెస్పెక్ట్. ఒక్కసారి ఇవ్వేం అని అడిగింది ఆవిడ. సిటీ పేరు చెప్పమ్మా, సిటీ పేరు. మణిపూర్, సికింద్రాబాద్, మేఘాలయ, చెప్పు. కృష్ణానగర్, వెంకటగిరి, హైటెక్ సిటీ. హైటెక్ సిటీయా? కూసో. హైదరాబాద్ సిటీ అంటే మళ్ళీ అందరూ హైటెక్ సిటీ అంట. కూసో. వెళ్ళారు, కంగ్రాచులేషన్. కూసో. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. చాలా బాడారు, చాలా తెలివిగాడారు. మామూలుగా ఇన్ని తెలివితేటలు ఉంటాయి అనుకోలేదు నేను. వెల్ డన్. కూర్చోండి, మీరు కూర్చోండి. రండి, మా భోజనాలు లైన్ లో పెడతారు. రండి. సో ఇప్పుడు మీ టీం కి పనిష్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఓడిపోయారు మీ టీం. రైట్? ఏబిసిడీలు వచ్చుగా, ప్రాబ్లం ఏం లేదుగా. వెరీ గుడ్ అమ్మ. మీరు ఏబిసిడీలు మొత్తం ఎన్ని ఉంటాయి? వెరీ గుడ్, నాలాగే బాగా తెలుసు. మీరు 13 వాడండి, మిగతా 13 ఆవిడ వాడతారు. మీరు ఏబిసిడి చెప్తే నువ్వు గోడకు ఆనుకున్నాను అనుకో, గోడకు ఆనుకుని ఏబిసిడీలు గోడపై గీస్తున్నావు, చేత్తో కాదు. ఇట్ ఈస్ ద కిచెన్ ఏరియా. ఇటు తిరిగి ఓన్లీ దాట్ గోడ ఇస్ దిస్ సైడ్ నౌ. క్యాపిటల్ భయ్యా, స్మాల్ లెటరా? క్యాపిటల్ అయ్యా, ఓకే. పెద్దగా రాయి భయ్యా, అంటే అలాగా స్లోగా. ఆగు, ఆవిడ చెప్పి పైకి వెళ్ళి మళ్ళీ కింద నుంచి పైకి రా, కష్టం రోజు. అది భలే వచ్చింది, బాగా వచ్చింది భయ్యో. ఇది భలే ఉంటది. అబ్బా, ఇదేమో గానీ నెక్స్ట్ హైలైట్ ఉంటది. ఈ ఫస్ట్ ఎందుకైనా మంచి నిలువు గీత గీసుకో. ఇప్పుడు 3 ముక్కలు వేసాటు. ఏది ఒకే చోట గీకుతా. అది ఈ 1 మధ్యలోకి రా, అది ఇంకా పైకి రా. వెరీ గుడ్. కొన్ని వేపాకులు తీసుకురండి అబ్బాయికి. అంటే అటు నుంచి మంది ఇటు బయట కొంచెం బయట కొంచెం పైకి సైడ్కి కింద రా. అబ్బా, జీ తర్వాత హెచ్చా ఆచారా? ఓకే, భలే ఉంటుంది బే. హెచ్. అబ్బా, చాలా బాగా వచ్చింది. అంకుల్ మీరు రండి, ఇటు సైడ్ ప్లాన్ చేద్దాం. తిరిగి అయితే అయ్యి భయ్యా, అది కింద మరి. ఏంటి మానసిక ఆందోళన గురయ్యావు నువ్వు లోపల? ఏం జరుగుతుంది? పక్కకి ఎల్. ఇటు నుంచి ఇటు వచ్చావా? ఏమ్మా అబ్బా, ఇది అండర్ ఒరే, నీకు దండం పెడతారా? ఏ భాషలో రాస్తారా ఈ ఆల్ఫాబెట్లు? ఓ అబ్బా, అరే అరే. ఎక్స్ అబ్బో, జడ్
సూపర్. ఇప్పుడేం తెలియదు, రేపు మార్నింగ్ వరకు ఏం తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా మందికి డాన్స్ అంటే చాలా ఇష్టం, రైట్? అండ్ డాన్స్ తో పాటు చాలా టాలెంట్స్ ఉంటాయి మీ అందరిలో కూడా. చదవడం ఒకటే కాకుండా చదువుతో పాటు వివిధ రకమైన కళా పుస్తకాలు మీరంతా నాకు తెలుసు. సో అండ్ ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ లో సోషల్ మీడియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఏదైనా టాలెంట్ ఉంటే అది యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఆ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు, తెలియచేయచ్చు. ఇదివరకు ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూడాల్సిన టైం ఉండేది. ఇప్పుడు అలా కాదు, మనం సొంతంగా ఒక వీడియో షూట్ చేయొచ్చు, ఆ వీడియోని ప్లేస్ చేయొచ్చు, అండ్ జనం అందరూ అది చూడొచ్చు. సో అలాగే ఒక సెన్సేషనల్ టీమ్ ఉన్నారు మా దగ్గర, సూపర్ గా పర్ఫామ్ చేస్తారు అండ్ డాన్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. సో వాళ్ళు తయారు చేస్తున్న డాన్స్ వీడియోస్ ఇప్పటికే యూట్యూబ్ లో వైరల్ గా వెళ్తున్నాయి. సో అలాంటి ఒక గ్యాంగ్ ఈ రోజు మన ముందుకు వస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో ఆర్ యు రెడీ? హియర్ వి గో, కమ్ ఆన్. Let's go. చూస్తే చూడు నవ్వేసుకోని చూస్తే అందరిది ఒకటే బాణి వండర్ఫుల్, గ్రేట్ జాబ్, నిజంగా ఫుల్ ఆన్ ఎనర్జీ. సో మీ గ్యాంగ్ ఎప్పుడు పర్ఫామ్ చేసినా అదిరిపోతుంది. సో వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. డైలీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తారా మీరు? మాక్సిమం. సో డేలో ఎన్ని అవర్స్ పడుతుంది డాన్స్? టైం చెప్పలేను కానీ మార్నింగ్ కలిస్తే అసలు ఎండే అవ్వదు, టైం కూడా మర్చిపోతుంది. పర్ఫెక్షన్ వచ్చేంత రోజు అయిపోయినా తెలియదు. సో ప్రాక్టీస్ అంతా అయిపోయాక అప్పుడు వీడియో తీయడానికి అలా ప్లానింగ్ చేస్తారు. సో ఎట్లా స్టార్ట్ అయింది ఇదంతా? హౌ డిడ్ ఆల్ స్టార్ట్? అంటే ఫస్ట్లీ గ్యాంగ్ పేరు ఏం పెట్టారు?
యాక్చువల్లీ కాలేజ్ నుంచి మేము ఇద్దరం కలిసి చేస్తాము. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ ద్వారా కొంచెం అందరికి ఫెమిలియర్ అవ్వచ్చు అని చెప్పి డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల వీళ్ళిద్దరు కూడా మంచి డాన్సర్స్. సో అలా మిక్స్ అయ్యి అక్కడ నుంచి గ్యాంగ్ స్టార్ట్ చేసి సో ఇన్స్టెంట్ ఫ్రెండ్స్. యా, దట్స్ వండర్ఫుల్, సూపర్, వండర్ఫుల్. సో ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ అప్లోడ్ అయ్యాయి? మోర్ దెన్ 10 సాంగ్స్. యూట్యూబ్ లో అయితే మోర్ దాన్ 10. ఇన్స్టాలో అయితే వీక్లీ 2-3 పడుతూ ఉంటాయి. అలా వెళ్తా ఉంటది నెంబర్. సో స్టిల్ మీరు అందరు చదువుతున్నారా లేకపోతే డన్ విత్ యువర్ గ్రాడ్యుయేషన్? ముగ్గురు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తోస్తారు బయటికి. తను ఇంటర్ అయిపోయింది. సీనియర్ అయితే మీ టీమ్ కి సీనియర్ కూడా. ఓకే. సి ఆపర్చునిటీ గురించి వెయిట్ చేయడం కంటే మీరు సొంతంగా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నారు. అండ్ మేకింగ్ దోస్ వీడియోస్ నిజంగానే చాలా మందికి తెలుస్తోంది మీ ఇంట్రెస్ట్, మీ టాలెంట్ గురించి. అండ్ అలాగే ఈ రోజు ఇక్కడ కూడా మీరు పర్ఫామ్ చేయడానికి వచ్చారు. అండ్ ఇలాగే పెద్ద పెద్ద కాన్సర్ట్స్ చేయాలి, షోస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐ థింక్ డాన్స్ అంటే నలుగురికి చాలా ఇష్టం. అండ్ వండర్ఫుల్ యూ డిడ్, సూపర్. మీతో ఒక స్టెప్ వేయాలని మాకు. అయ్యయ్యో, ఇదే హనుమంతుడి ముందు కుప్పిగంతలు అంటే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మీ డాన్స్ ఇంతలా చూసిన తర్వాత చాలా కష్టము. బట్ ఓకే, ట్రై చేద్దాం. రెడీ, కమ్ ఆన్. అండ్ ఇలాగే ఈ ఎనర్జీని కంటిన్యూ చేస్తూ విభత్సంగా డాన్స్ చేస్తూ ఉండండి. అండ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. రైట్, మళ్ళీ వస్తుండండి. నేను ఏమైనా కొత్త స్టెప్స్ నేర్చుకోగానే మాత్రం నేను. అండ్ నెక్స్ట్ టైం మనం వీడియో సాంగ్ ఏదైనా షూట్ చేస్తాం నాకు కూడా చెప్పండి, నేను కూడా ఓ స్టెప్ వేస్తా వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమాకి కావాల్సిన పాటలు వచ్చాయి నాకు, డాన్సులు, సాంగ్స్ అన్ని పూర్తయిపోయింది, కంటెంట్ కూడా దొరికేస్తుంది. కాబట్టి కథ ఒకటే దొరకట్లే. ఎవరైనా మంచి కథ ఇస్తే మంచి సినిమా చేద్దాం అనుకుంటున్నాను. ఎవరి దగ్గర కథలు ఉన్నాయా? బాగా తేడాగా ఉండాలి మా కథ అనుకున్నా. తేడా అనగానే నువ్వే వచ్చి బేగ వచ్చి. సో ఇప్పుడు ఎలాంటి కథ ఇది? లవ్ స్టోరీయా, థ్రిల్లరా, ఏంటి? హారర్ స్టోరీ. స్టార్ట్ చేయ కదా. ఓపెన్ చేయగానే అలా ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరు సామ్రాజ్యం పేరు బాస్మతి సామ్రాజ్యం. బాస్మతి సామ్రాజ్యంలో ఒక రాజమహల్, ఆ రాజమహల్ ని తెలియక ఒక అమెరికా నుంచి వచ్చిన ఒక జంట కొంటారు. BMW కార్ వేసుకొని వస్తారు, 6666 నెంబర్. ఫీల్ రావడానికి ఇక్కడ కూర్చొని చెప్తాం దా. ఇక్కడ ఓకే, వెళ్ళిపోమన్నాను. కిందకి వెళ్ళిపో. యాక్షన్స్ తో చెప్తాను. చెప్పు భయ్యా. రాజమహల్ సైలెంట్ గా ఉంది. చెప్పలు కొట్టండి రా. ఇలా హీరోయిన్ ఎంటర్ అయింది. అలా ఎందుకు నడుస్తుంది? ఆమెకు ఏమైనా ప్రాబ్లం ఉందా? యుఎస్ కదా. యుఎస్ఆ? పైనుంచి ధడేల్ మని శబ్దంతో ఒక డెడ్ బాడీ పడింది. వెనక తిరిగి చూడగానే అది ఒక దోమ డెడ్ బాడీ. ముందుకు వెళ్ళగానే ఒక బొమ్మ అలా అలా ఊగుతుంది. ఏదైనా బొమ్మ ఫుల్ బాడీ ఊగిద్దిరా, నువ్వేంటి సగమే ఊగావు? ఆ బొమ్మ అలా అలా ఊగానే ఇదేదో బాగుందని హీరోయిన్ వెళ్ళి దాన్ని టచ్ చేస్తుంది. ఆ బొమ్మని టచ్ చేయగానే బొమ్మ దయ్యం అయిపోతుంది. బొమ్మ డైలాగ్ ఇప్పుడు. అవును. ఒసే బాస్మతి, ఒసే బాస్మతి, ఒసే బాస్మతి. ఇన్ని సంవత్సరాలుగా ఈ బాస్మతి, ఒసే బాస్మతి,
వన్ మోర్ ఒసేయ్ బాస్మతి ఫీల్ రాట్లే సార్ 2000 ఒసేయ్ బాస్మతి ఎన్ని సంవత్సరాలుగా ఈ బాస్మతి సామ్రాజ్యంలో కుల్లబెట్టిన నీకు శోభనమా వదల బొమ్మాలి వదల. వెంటనే హీరోయిన్ డైలాగ్ ఇప్పుడు. ఏంటి నువ్వు నన్నేం చేయలేవురా వెంటనే దయ్యం వెంటబడుతుంది. దయ్యం వెంటబడగానే హీరోయిన్ ఉరుకుతుంది. హీరోయిన్ వాళ్ళ బిఎఫ్ తోటి అంటుంది, ఒరే లఫుడ్గా ఆ కార్ లో ఉన్న ఆయుధం తీసుకురారా. అరే నీకేం పాపం చేశాను కార్ లో నుంచి ఆయుధం తీసుకొచ్చి తీసుకోవే అని ఇచ్చేస్తాడు. హీరోయిన్ ఇలా తీసుకొని ఇలా దయ్యానికి చూపిస్తుంది. అరే నిజం చెప్పరా, నీకైనా అర్థమవుతుంది నువ్వేం చెప్తున్నావు. ప్రపంచానికి ముఖం మాత్రమే చూపించాలి. ఇది ట్విస్ట్. అర్థమవుతుంది. ఆయుధం ఏంటంటే తన మొబైల్ ఫోన్ లో తీసిన మేకప్ లేని ఫోటో హీరోయిన్. భయపడి పడుకుంటాడన్నా. అది భయపడి పడుకున్నట్లేదు, బాధపడుతూ పడుకున్నట్టుంది. అది క్లాప్స్ కొట్టండి, మరి సినిమా అయిపోయింది కదా. ట్విస్ట్ మామూలు రాదు. ట్విస్ట్ ఉందేనా? క్లాప్స్ గోన్. సన్మానం. ఓకే, ఇప్పుడు ఇంటర్వెల్ బ్రేక్. ఈ 2000తో ట్విస్ట్ చెప్పలే అన్న. ఇంకా నీ కాలు పొట్టన వేళ్ళు పట్టుకొని మనము ఇదేం సన్మానం రా బాబు. ఓకే, నెక్స్ట్ వన్ నేను చెప్తా. మీరు చెప్తారా? రండి. యాక్షన్. ఓపెన్ చేస్తే బైక్ అలా వెళ్తుండగా పక్కన బుడ్డలో 2 కుక్క పిల్లలు ముద్దుగా ముద్దు పెట్టుకుంటూ పంది పిల్లలా? ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు ముద్దెలాంటి ముద్దే పెట్టు, మూడే పెంచు ముద్దే పెట్టు, 3 ముళ్ళు పడే పెట్టు. సూపర్, థ్యాంక్ యూ. వాట్ ఏ స్టోరీ, అదిరిపోయింది. అలా ముద్దు పెట్టుకుంటూ ఆహా ఎంత క్యూట్ గా ఉన్నాయో తెలుసా, నీలాగే. ఏమిటి బురదలో? అలా ఒక హీరోయిన్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ బెల్ట్ పట్టుకుంటూ అలా వచ్చేస్తూ ఉంటుంది. నీటిలోని చేపలంట ఎగిరెగిరి దూకెనంట. ఇలా బైక్ వస్తుంటుంది, ఇలా కుక్కలు, ఇలా బైక్ కుక్కలు. జుయి బోబో. ఆ కుక్క పిల్లని ఎక్కడ గుద్దేస్తుందో అని ఆ బైక్ ఆ హీరోయిన్ ఆ కుక్క పిల్ల బెల్ట్ ఇలా గుంజి అలా బండికేసి ఇలా వెన్న అలాగే చెక్కుతారు. వెన్న ఆ హీరోని పడేస్తుంది. నా సినిమా వాడి జీవితం. కట్ చేస్తే శ్మశానం. ప్రదీప్ భయం వేస్తుంది. అమ్మా ప్రదీప్ భయం వేస్తుందా? అరే కదే భయం వేస్తున్నారంటే మీ సౌండ్ లోటేంటారు నాకు. చిత్త మీద హీరో అలా హాయిగా నిద్రపోతూ పడుకొని ఉంటాడు. హీరో వాళ్ళ తమ్ముడు వచ్చి చితి కాలుస్తూ ఉండగా దగ్గరికి ఇలా రాగానే గొంతు మీద పండుగాటు కనిపిస్తుంది. చిన్న పను కృష్ణగారు వాళ్ళకి వెళ్ళొచ్చు, ఈ లోపల పాట రా ప్రదీప్. కొంచెం ఉక్కు పోస్తుంది అక్కడ, ఏసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పు కథ చెప్పు. ఆ తర్వాత ఏమైంది? ఏమైంది ఇప్పుడు? ఎంతసేపు అని చెప్పారు? అబ్బా రావట్లేదా? ఒక అడిగి డ్రామా కొంచెం జరిగా.
నేను ఇటు తిరిగి ఊహిస్తూ ఉంటాను ఏం జరుగుతుంది. ఓకే చెప్పు. ఆ కుక్క పిల్లల్ని గుద్దేశా అని హీరోయిన్ ఆ కోపంతో వాడి గొంతు కొరికేసి చంపేస్తుంది. సూపర్ సినిమా. ఇంకా ఉందా? సారీ చెప్పండి. ఆ విషయం తెలిసిన హీరో వాళ్ళ తమ్ముడు ఎలాగైనా ఆ కుక్క పిల్లల్ని కిడ్నాప్ చేయాలనుకుంటాడు. అలాగే కిడ్నాప్ చేసేస్తాడు. చాలా ఇంట్రెస్టింగ్ సీన్ ఇది. అప్పుడు హీరోయిన్ కుక్క పిల్లలు కనిపించక పాపం వెతుకుతూ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తారు, కనిపించదు. అక్కడికి వెళ్ళి చూస్తారు, కనిపించదు. అలా అలా వెతుకుతూ 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 శ్మశానం దగ్గరకు వచ్చేస్తుంది. శ్మశానం దగ్గరికి రాగానే హీరో పడుకొని ఉంటాడు కదా మన హీరో హాయిగా. అతన్ని అడుగుతుంది అనమాట, నా కుక్క పిల్ల ఏది, నా కుక్క పిల్ల ఏది అని. అప్పుడు అడిగి వచ్చింది ఎవరు? నాలాంటి క్యూట్ అమ్మాయి, అందమైన అమ్మాయి. కాబట్టి ఆటోమేటిక్ గా ఈ అబ్బాయిలు సొల్లు కాచుకుంటూ లేస్తారు అన్నమాట. ముద్దుడుచుకోండి. సో ఇక ఇప్పుడు మీలోంచి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? కొంచెం వెరైటీ ఉన్న క్యాండిడేట్ కి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఇవ్వబడుతుంది. సో టైటిల్ అనగానే మీకు మా తరఫు నుంచి ఒక చిన్న మొక్క ఇస్తాం. దాన్ని మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కుదిరిన చోట నాటి దానికి వాటర్ వేసి చక్కగా వాటిని పెంచండి. అండ్ ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి. సేవ్ ట్రీస్, సేవ్ గ్రీనరీ. రైట్. సో మీలో గెలుచుకోపోతున్న వాళ్ళు అలాగే సాహస్ అడ్వెంచర్ ల్యాండ్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీ. మీకు అక్కడికి 4 members కి ఫ్రీ ట్రిప్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. హ్యావ్ ఫన్. వెరీ గుడ్. 2-3 పక్కన పెట్టుకో. అట్టిపళ్ళు, ఇళ్ళలో కాగిత టిష్యూలు, వాటర్ ఇస్తుంటే ఇంకా కంటిన్యూ చేయొచ్చు. రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జీ అండ్ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. సో ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. సీ యూ. థ్యాంక్ యూ. కానీ నువ్వు రాగానే జోకులు వేస్తున్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. అది జై ప్రదీప్ అన్న. జై ప్రదీప్ అన్న. అరే మనోడి టీ ఎక్స్ట్రా కడిగిన గ్లాస్ లో. ట్రైన్ గుహ నుంచి వెళ్ళేటప్పుడు మన పక్కన ఉన్న అమ్మాయి మనల్ని భయం వేస్తుందని హక్ చేసుకున్నప్పుడు ఆ కిక్కే వేరే. మంచి ఐడియా వచ్చిందన్న. మమ్మీ డాడీని అడిగానని చెప్పు.